ప్రభువుకు స్తోత్రము కలుగును గాక. ఈ సమయములో మరి ఒక పర్యాయము మిమ్మల్ని అందరినీ యూట్యూబ్ ద్వారా కలుసుకుని దేవుని మాటలు ధ్యానించేదానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు. ఈ సమయంలో యెషయా గ్రంథం 54వ అధ్యాయం 3వ వచనం, కుడి వైపునకును ఎడమ వైపునకు నీవు వ్యాపించదవో అంటున్నాడు. యు విల్ స్ప్రెడ్ అవుట్ ఆఫ్ ద రైట్ అండ్ టు ద లెఫ్ట్, టు దాహిని పాయి పైలేగి. ఇలారా, మన దేవుడు అన్ని వైపులా ఆవరించేవాడు. ఈ దినము మన జీవితాల్లో కుడి ఎడమల చుట్టూ ఉండి మనం నడిపించాల, ప్రతి ఆటంకాన్ని తొలగించాల. 78వ కీర్తన 19 ఈ అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడా? అవునండి, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అపొస్తలుల కార్యం 6:7 దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది. అవును, ఇవి కడవరి దినాలు. దేవుని వాక్యము విస్తరించాల, అనేకులను ప్రభు వైపు నడిపించాలి. అందుచేతని అపొస్తలుల కార్యం 12:24 దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించుచుండెనో. సమయము చాలా కొద్దిగా ఉంది కాబట్టి దేవుని వాక్యాన్ని అనేకులకు వ్యాపింపచేయుట అవసరం. అందుచేతని 2వ తెస్సలోనికయ 3:1 ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించాల, అది అవసరమే. అయితే నిర్గమ 15:6 యెహోవా నీ దక్షిణాస్తం బలముంది అతిశయించును. శిష్యులు సముద్రములో వల వేసి చేపలు పట్టేకెళ్ళారు. యేసు లేకుండా వెళ్ళారు, ఏమి పల్లె. యేసయ్య అన్నాడు, ఉదయం మీ ధోనిని కుడి ప్రక్కకు వేయండి అన్నాడు. యేసు మాట చొప్పున వేసిన వెంటనే 153 గొప్ప చేపలు పడ్డాయి. ఏ కుటుంబము, ఏ వ్యక్తి దేవుని మాట చొప్పున చేస్తారో అత్యధికమైన ఫలితాన్ని చూస్తారు. అందుచేత 16వ కీర్తనలో 8వ వచనం, ఆయన నా కుడి పార్శ్వమందున నేను కదల్చబడను. సోదరుడ, నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఆయన నీ కుడి పార్శ్వం ఉంటే ఏ కీడు రాదు. అయితే ఆయన నీకు ముందుగా ఉండి నడిపించి నీ ప్రతి అక్కరను తీర్చే దేవుడు. ఆ దేవుని మీద ఆనుకొని ముందుకు సాగండి. ప్రార్థించుకుందాం. స్తుతిపాత్రుడా, మా శ్రోతలంతా ఈ దినమంతా మీ వైపు చూస్తూ కుడి ఎడమల మీరు ఆవరించి వారు తలపెట్టిన కార్యాలు సఫలీకృతము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.